హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నేను హాలిడేసేగా పిల్లలు ఇంటికాడే ఉంటున్నారు అనేసి ఈరోజు పాయసం చేస్తానండి. పాయసం అంటే పాలతోటి కాదు, పెసరపప్పు పాయసం అండి. దానికోసమని ఒక 1/2 అవర్ ముందు పెసరపప్పు, 1 గ్లాస్ బియ్యం, 1 గ్లాసు పెసరపప్పు నానేసుకున్నాను. పెసరపప్పు నా దగ్గర పచ్చిపప్పు ఉంటే దాన్ని వేపుకున్నా. ఫస్ట్ వేపేసి వాటిని నానబెట్టాక ఇక స్టార్ట్ చేస్తే వాటర్ ఎసరు పోసి ఎసరు కాగాక రెండు నానబెట్టిన రెండు వేసేసిన. అవి ఉడికేలోపు ఎప్పుడో తీసుకొచ్చిన బాదం పప్పు, కిస్మిస్లు అవి ఉంటే కొన్ని అవి మామూలు వేపుకున్నా. నెక్స్ట్ ఉడికే దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకోండి, చాలా బాగుంటుంది. అసలు సాల్ట్ అయితే మంచిగా పట్టిద్ది. తీపికి కొంచెం సాల్ట్కి సెట్ అయ్యిద్ది, మంచిగా బాగుంటుంది. ఒకసారి చూడండి, ట్రై చేయండి. పసుపు కూడా కొంచెం వేసుకోండి, వేస్తే అయినట్టు కొంచెం ఒక చిటికెడు. అవి ఉడికేలోపు నేను బెల్లాన్ని దంచేస్తానండి. బెల్లం ఎప్పుడో తీసుకున్నాను, ఫ్రిడ్జ్లో చాలా రోజులు అవుతుంది ఉండేది. ఇంకా దానికోసం దాన్ని తీసేసి పక్కన మామూలుగా చిన్న రోకల బండతోటి మెత్తగా చేసుకున్నాను. ఆ లోపు ఇది ఉడికిపోయింది. ఉడికిపోయిన దాంట్లో బెల్లం వేసేసిన. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ వేసిన. చాలా ఉందిగా మళ్ళీ కొంచెం కొంచెం తాగటం ఎందుకులే అనేసి కొద్దిగా తీస్తే మళ్ళీ ఎక్కడో పడేస్తామని వేసేసిన అంతా. లాస్ట్కి వచ్చిందండి, అయిపోయింది. మనం ముందుగా వేయించుకున్నాంగా బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు అవి వేసేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో చూస్తున్నందుకు, నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే ఆదరించండి, ఇంతే నన్ను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మా బుడ్డోడికి ఆరబెట్టానండి.